ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడినట్టుగా, వారు నాకు ప్రార్థించుచుండగా వారిని నడిపించి తిని. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ప్రార్థన చేస్తుండగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడంటే, నువ్వు ఎవరికి మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు రహస్యమందున్న తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. ఒకరోజు నీ విజయాన్ని దేవుడే బయట అందరికీ చూపిస్తాడు. మనుషులను గురించి నువ్వు చింతించవద్దు, లేకపోతే నువ్వు ఆలోచించవద్దు. ప్రభా, నేనేమైపోతానో, నాకు ఎటువంటి సమస్య వస్తుందో అని నువ్వు ఆలోచించవద్దు. కానీ నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు నా కుమార్తె, దేవుడు కార్యం చేస్తాడు. ఎస్తేరు ప్రార్థన చేసి వెళ్ళింది, పరిస్థితులన్నీ తారుమారు చేశాడు దేవుడు. ఆయనే కార్యం చేశాడు. అలాగే నీ జీవితంలో కూడా ఉన్న పరిస్థితులు, నీ కుటుంబ సమస్య, నీ ఆరోగ్య సమస్య, లేకపోతే నీ యొక్క ఆర్థిక సమస్య, ఏ సమస్యలు నువ్వు ఉన్నావు వాటిని అన్నిటిని దేవుడు త్రిప్పివేయగలడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడంట. నా జీవితం ఎలా ముందుకెళ్తుందో ప్రభా, నా పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రభా, ఏం జరగబోతుందో ప్రభువా నువ్వు అనుకుంటున్నావేమో, కానీ వాటిని అన్నిటిని దేవుడు తప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నువ్వు ధైర్యంగా ఉండి ప్రార్థన మాత్రం కొనసాగించు. ఆ ప్రార్థనను ముందుకు నడిపించు. ప్రార్థన మాత్రం మానకు. దేవుడే నిన్ను నడిపించి గమ్యస్థానాన్ని చేర్చి నిజంగా ఆయన పరిపూర్ణంగా ఆ స్థలానికి విజయం వద్దకు నిన్ను తీసుకుని వెళ్తాడు. అటు కృపా దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు వందనాలు, స్తుతి స్తోత్రాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయ్యా, నువ్వు అన్నావు ప్రభా యేసయ్య, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, కార్యం నేను చేస్తానని చెప్తున్నావు తండ్రి. మరి మేము ప్రార్థించే కృప మాకు దయచేయండి. ప్రార్థన బలంగా ముందుకు తీసుకెళ్లే కృపను నడిపించండి తండ్రి. అద్భుతం చేయండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నిన్ను అడుగుతున్నారు, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, మానసికంగా, ఆత్మీయంగా ప్రభా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం ప్రభా, ఆర్థికంగా భయంకరంగా ఉన్నాం ప్రభా అని అడుగుతున్నారు. వారందరికీ మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్, కృప, కాపుదల, క్షేమమును, మంచి ఐశ్వర్యం, ఘనత, కాపుదలు దయచేయండి. రేపు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు కూడా తన్ని కాపుదలు దయచేసి మంచి ఆరోగ్యంతో, ఆయుష్తో నింపుకోమని, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.